జయంతి సందర్భంగా ఈ నిర్వహించడం జరిగింది. మరి ఈ భగవాన్ శ్రీ బిర్సా ముండా గారు ఎవరంటే ఈయన గిరిజన జాతికి సంబంధించినటువంటి తెగకు చెందినటువంటి వ్యక్తి. స్వాతంత్ర కాలంలో స్వాతంత్ర పోరాటంలో బాగా చురుకుగా పాల్గొని స్వాతంత్రం తెచ్చేటంలో ఈయన పాత్ర బాగా ఎక్కువగా ఉంది. అట్లాగే ఈయన ఎక్కువగా గిరిజనుల యొక్క భూములు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు లాక్కున్నారో వాళ్ళ నుంచి ఎవరైతే జమీందారులు ఉన్నారో వారికి ఆ గిరిజనుల యొక్క భూములు వారి యొక్క పాలు కాకుండా జమీందారుల నుంచి లాక్కొని ఈయన ఎవరి భూములను వాళ్ళకి ఇప్పించడంలో చాలా ఎక్కువగా కృషి చేయడం జరిగింది. అంచేతనే ఈయనగా ఈ ముండా తెగకు సంబంధించినటువంటి కాబట్టి జయంతి ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈయన గిరిజనుల యొక్క అభివృద్ధికి చాలా తోడ్పడ్డాడు. ఆయన గిరిజనులు బాగా అభివృద్ధి చెందడానికి వారు ఆర్థికంగా కానీ తర్వాత భూముల పరంగా కానీ ఇతర వేరే రకాలుగా అభివృద్ధి చెందడానికి ఈయన గురించి చాలా ఉంది. అట్లాగే ఈయన స్వాతంత్రంలో కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. మరి ఆ విధంగా పోరాడినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు మనం ఆయన యొక్క జయంతి సందర్భంగా ఉత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మన డిడిఓ సార్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈ బిర్సా ముండా జయంతి ఉత్సవంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఈ నవంబర్ 1 నుంచి 15వ తారీఖు వరకు మన యొక్క విస్తృతమైన జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ దేశవ్యాప్తంగా అందులో భాగంగా మనం ప్రతిరోజు ఈ ఆశ్రమ పాఠశాలలు రోజు ఒక కార్యక్రమం ద్వారా అంటే రోజు ప్రభుత్వ పోటీలు ఆటల పోటీలు మళ్ళీ ముగ్గులాంటి మనకి ఇవన్నీ మీరు కార్యక్రమాలు చేసి అందరూ ఈ యొక్క బిర్సా ముండా యొక్క జీవిత చరిత్ర తెలుసుకొని మీరందరూ అతని యొక్క ఆదర్శాలను మీరు పాటించి తెలుసుకోగలుగుతున్నారు. మీ భాషలో మాట్లాడతారు. మీ భాషలో మాట్లాడారు. సార్ మాట్లాడతారు. టీచర్లకు విద్యార్థులందరికీ బిర్సా ముండా జయంతి మనం జరుపుకుంటున్నాం. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజు ఒక కార్యక్రమాలు ఉంటుంది. ఒకరోజు డ్యాన్స్ ప్రోగ్రాం, ఒకరోజు వ్యాసరచన, ఒకరోజు గేమ్స్ కూర్చొని పోటీలు ఉంటాయి. డ్రైవింగ్ అన్ని కార్యక్రమాలు జరుపుకోవాలి. ప్రతిరోజు మనము ఒక్కొక్క కార్యక్రమాలు జరుపుకుంటాం. బిర్సా ముండా 1875 సంవత్సరంలో జన్మించడం జరిగింది. అసలు ఈయన గిరిజన జాతికి చెందిన వ్యక్తి. మన గిరిజనులకు బ్రిటిష్ వాళ్ళు భూములు దోచుకోవడం జరిగింది. అందువల్ల మనము బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం సరిపట్టాలని వాళ్ళకు యుద్ధాలు చేయడం జరిగింది. ఆయన కనీసం 30 సంవత్సరాలు మాత్రమే జన్మించడం జరిగింది. ఆ 30 సంవత్సరాలు మాత్రం ఎన్నో సేవలు చేశాడు. 22 సంవత్సరాలు మాత్రం 1897లో బ్రిటిష్ వారిపై పోరాటాలు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయనకు మన పార్లమెంట్లో కూడా ఆయన ఫోటో పెట్టడం జరిగింది. గిరిజన జాతి చెందిన మున్సల్మీట గురించి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ నవంబర్ 15న బిర్సా ముండా జయంతి జరుపుకుంటున్నాం. ఇంతలో క్రీడల పోటీలు ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని హాస్టల్ కలిపి ఆ రోజు 15 తారీఖు నాడు జిల్లా కార్యక్రమం ఉంటుంది. మహిళల ఆ రోజు ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన కానీ అత్యుత్తమ వ్యాసరచన ఎవరైతే ఉంటారో వాళ్ళకు మెమోతో షీల్డ్లు ఇవ్వబడతారు. జిల్లాకు ఒక దానిలో ముగ్గురికి అక్కడ పంపిస్తాం. ఆడ మళ్ళీ పెట్టిన తర్వాత మీకు అక్కడ కలెక్టర్ ద్వారా మీకు మెమోతో షీల్డ్లు ఇవ్వబడతారు. అందుకే మీరు ఏం చేయాలంటే అన్నింట్లో పాల్గొనండి. డైలీ ఈరోజు సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఉంటుంది. 15 వారం రోజులు ఉంటుంది. అప్పటి వరకు మీరు అందరూ ఏదైనా వ్యాసరచన అంశం ఇచ్చినప్పుడు ఒకరోజు ముందే చెప్తారు. మీకు రేపు ఏదైతే అంశం ఇస్తున్నారో మీకు ముందే చెప్తారు. చెప్పిన దాన్ని మీరు కొద్దిగా నేర్చుకొని టీచర్ల ద్వారా కానీ మీరు వాళ్ళని నేర్చుకొని మీరు వ్యాసరచన రాయాలి. మళ్ళీ గుర్తు కొట్టినట్టు మాట్లాడదు. నేను ఎట్లా మాట్లాడుతున్నానో
ఒక అంశం ఇస్తారు, ఒక అంశం విజయపూర్వం చెప్తారు, ఆ అంశం మీద మీరు ప్రసంగించాలి. ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన చేస్తారో వాళ్ళకు బహుమతులు కూడా ఇవ్వబడతాయి.